గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొంత భాగం పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరాఖండలోని 93 సర్గలు పూర్తి చేసి 94వ సర్గలోని 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 14 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షం దారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. ऊचुः परस्परं चेदं सर्व एव समाहिताः उभौ रामस्य सदृशा बिम्बात् बिम्बविगोद्धृतम्. సభలో చాలామందిని పిలిపించాడు సభకి. దేనికోసం? ఈ ఇద్దరు బాలకుల యొక్క గానాన్ని, రామాయణ గానాన్ని వినటం కోసం. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారట, వీళ్ళు సరిగ్గా బింబము నుండి వెలకదీసిన బింబంలాగా ఉన్నారు. అంటే నీళ్లలో ఒక బింబం, మన బింబం కనిపిస్తుంటే ఆ బింబం ఎట్లా ఉందో అట్లా రాముడు ఈ బాలురు ఉన్నారు. బాలురు ఇద్దరు కూడా రాముడు పోలికలతో ఉన్నారు అనుకుంటున్నారట. జటిలౌ యది నస్యాతాం నవల్కలధరౌ యది విశేషన్నాధిగచ్చామో గాయతో రాఘవస్య చ. వీళ్ళు కనుక నార బట్టలు ధరించి ఉండకుండా ఉంటే, మామూలు బట్టలు ధరిస్తే రాముడులాగానే, రాముడికి వీళ్ళకి భేదం అనేది కనపడేది కాదు. ఏవం ప్రభాషమాణేషు పౌరజానపదేశు చ ప్రవృత్తమాదిత పూర్వ సర్గన్నారద దర్శతం. ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే నారదుడు వచ్చాడు అక్కడికి. ఎవరైనా రాముడి కథను చెప్పినవాడు, వాల్మీకి చెప్పినవాడు ఆయన వచ్చాడు అక్కడ. తత ప్రభృతి సర్గాంశ యావద్వింశ గాయతాం తతోపరా అపరాహ్న సమయే రాఘవ సమభాషిత శ్రుత్వా వింశ సర్గాంస్తాన్ భ్రాతరం భ్రాతృవత్సల. తర్వాత 2వ సర్గ దగ్గర నుంచి 20 సర్గలు గానం చేశారు. ఆ తర్వాత ఆ 20 సర్గలు విని రాముడు అపరాహ్న సమయం అయింది అంటూ సోదరుడితో అన్నాడు. 18 సహస్రాణి సువర్ణస్య మహాత్మను ప్రయచ్చ శీఘ్రం కాకుత్సయదన్యద అభికాంక్షితాం దదౌ శీఘ్రం కాకుత్సో బాలయోర్వై పృథక్ పృథక్. లక్ష్మణ, ఈ మహాత్ములిద్దరికీ కూడా 18,000 బంగారు నాణ్యాలు, ఇంకా ఏమన్నా వాళ్ళు అడిగితే వాటిని ఇచ్చేవయ్యా అన్నాడు. లక్ష్మణుడు కూడా వెంటనే ఆ ఆజ్ఞను అమలు చేశాడు. దీయమానం సువర్ణంతో నా గృహిణీత అంకుశలవో కుశీలవో ఊచతుశ్చ మహాత్మానో కిమనేనేతి విస్మితవు. వాటిని చూడంగానే వాళ్ళు తీసుకోలేదుట. మాకెందుకు బంగారం అన్నారట వాళ్ళు. వన్యేన ఫలమూనేనా నెడతో వనవాసనో సువర్ణేన హిరణ్యేన కింకరి శ్యామహేవనే. మేము వనంలో కందమూలాలు తినేవాళ్ళకి మాకు దీంతో ఏం పని అన్నారట వాళ్ళు. తథా తయో ప్రభృవతో కౌతూహలం సమాన్విత శ్రోతారస్యేవ రామస్య సర్వ ఏవతు విస్మిత. అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడి చూశారట. సభలో ఉన్న వాళ్ళే కాకుండా రాముడు లక్ష్మణుడు వాళ్ళందరూ కూడా. తస్య చైవాగమన్ రామ కావ్యస్య శ్రోతుముత్సుక పప్రచతో మహాతేజ సౌభో మునిదారకౌ. అయితే అప్పుడు అసలు మీరు గానం చేసే ఈ కావ్యం ఎలా మీకు వచ్చింది అని ప్రశ్నించాట ఆ మునికుమారుల్ని. కిం ప్రమాణమిదం కావ్యం కా ప్రతిష్ఠా మహాత్మనా కర్త కావ్యస్య మహత 50 మునిపుంగవ. ఇది రచించిన వాళ్ళ దేశం ఏది, ఎక్కడ ఉంటాడు ఆయన
అని అడిగేట వాళ్ళని. పృచ్ఛంతం రాఘవం వాక్యం ఊచతుర్మునితారకో వాల్మీకిర్భగవాన్ కర్త సంప్రాప్తో యజ్ఞ సంవిధం. వెంటనే వాళ్ళు ఈ కావ్యం రచించిన భగవంతుడైన వాల్మీకి యజ్ఞ సమీపంలోనే ఉన్నాడు అని చెప్పారట. ఏనేదం చరితం తుభ్యం అశేషం సంప్రదర్శితం సన్నిబద్ధం ఈ శ్లోకానాం 24 సహస్రకం. ఇది 24,000 శ్లోకాలతో కూడినది అని కూడా చెప్పారు వాళ్ళు. ఉపాఖ్యాన శతం చైవ భార్గవేన తపస్విన ఆది ప్రభృతి వైరాజన్ పంచసర్గశతాని చ కాండాని షట్కృతాని సూత్రాన్ని మహాత్మన. ఉత్తరకాండతో కూడి 6 సర్గల్ని ఆ మహాశాలి ఆ వాల్మీకి మహాముని రచించాడు అని చెప్పారు. కృతాని గురుణాస్మాకం ఋషినా చరితం తవా ప్రతిష్టా జీవితం యావత్ తావత్ సర్వస్య వర్తతే. ఆయన మహర్షి నీ చరిత్రను ఇలా రచించాడు. ఆయన కావ్య నాయకుని జీవితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉన్న కథ దీనిలో నిక్షిప్తమై ఉన్నది అని చెప్పారట. ఇది బుద్ధీకృత రాజన్ శ్రవణాయ మహారథ కర్తాంతరే క్షణీభూత తత్శృణుష్వ సహానుజ. రాజా, నీకు గనక వినాలన్న కోరిక ఉంటే తమ్ములతో కలిసి యజ్ఞం జరుగుతుంది కదా, యజ్ఞం జరిగే మధ్యలో చెప్తాం వినండి. బాణమిత్య ప్రవిద్రామా తౌ చానుజ్ఞాప్య రాఘవం ప్రగోష్ఠ జగత్స్థానం యత్రాస్తే ముని పుంగవ. తప్పక అలానే వింటాను అన్నాడు రాముడు. అలా రాముని అనుమతి పొంది ఆ బాలులిద్దరు కూడా వాల్మీకి ఉన్న చోటుకి వెళ్ళారట. రామోపి ముని భీసార్థం పార్థివై శమహాత్మయే శ్రుత్వా తద్గీత మాధుర్యం కర్మశాలం ఉపాగమత్. రాముడు కూడా తన తోటి వాళ్ళతో కలిసి, తన తోటి రాజులతో కలిసి వాళ్ళు పాడే గీత మాధుర్యాన్ని ఆస్వాదించి యజ్ఞశాలకు వెళ్ళిపోయాడు. శుశ్రూవ తత్తాలయోపపన్నం సర్గాన్వితం సుస్వర శబ్దయుక్తం తంత్రీలయ వ్యంజన యోగయుక్తం శ్రీలవాభ్యాం పరిగీయమానం. ఆ గాయకులైన బాలు గానం చేసిన కావ్యం తాళానికి సరిపడేటట్టుగా ఉన్నది. సర్గలుగా విభక్తమైన ఆ కావ్యంలోని శబ్దాలు స్వరాలకు అనుకూలంగా ఉన్నాయి. వీణాతంత్రుల లయకు అనుగుణమై మధురమైన హల్లులతోటి ఉన్న ఆ కావ్యాన్ని రాముడు విన్నాడు. ఈ చారుశేష శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే 94తమ సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తం ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరాఖండలోని 94వ సర్గ. రేపు 95వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.